భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి టీజీఈసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, రైతులకు సకాలంలో రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, సీనియర్ నాయకుడు రఘుగౌడ్, ఖాళీల్, కంది మౌగలయ్య, సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కసిని రాజు, రాజంపేట శ్రీను, చిత్తారి యాదగిరి, కౌన్సిలర్లు రాజు గౌడ్, వంశీ, రమేష్, శైలేష్, శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు భూమేష్, మైనార్టీ అధ్యక్షుడు ఆరిఫ్, కుతూబ్, జహీర్, తహెర్, పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్లో రైతు భరోసా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ చైర్మన్, మరి బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, అనంత కిషన్ గారు, మరి వివిధ హోదాల నుంచి వచ్చేసిన నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి సకాలంలో రైతు భరోసా వేసినందుకు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడైతే వ్యవసాయ పనులు ప్రారంభించిన టైంలోనే ఇచ్చినందుకు మరి రైతుల పక్షాన నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి ఎప్పుడైనా కానీ రైతే రాజు అని మరి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. భూమి లేని వాళ్ళకు కూడా భూమి ఇచ్చి మరి పంటలు పండించుకొని జీవన ఆధారాన్ని చేసుకోమని చెప్పిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ప్రభుత్వాలు ఇంకా ఎన్నిసార్లు రావాలని రైతులందరూ కోరుకుంటున్నారు. మరి రైతుల పక్షాన, జిల్లా పక్షాన మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.